మరి డీజీపీ గారు దానికి ఒక కౌంటర్ కూడా ఇచ్చారు. ఏంటి కౌంటర్ కాదు, ఆయన ఏమంటారంటే మా దగ్గర పెట్రోలింగ్ వెహికల్స్ లేవని. అంటే ప్రభుత్వం పెట్రోలింగ్ వెహికల్స్ కూడా లేవని ఒక అధికారితో చెప్పించారు. మరి దీన్ని ఏమంటారు, మీరేమంటారు? ఇప్పుడు మీరు ఎప్పుడో 24లో 29లో అధికారంలోకి వస్తే ఎలా అంటారా? అప్పుడు దాకా మేమనుకుంటే చేసేయండి, చట్టం ఉంటుంది కదా. అధికారం ఉన్నవాళ్ళు అధికంగా చేసేస్తే, అధికారం ఉన్నవాళ్ళు అధికంగా చేసేస్తే ఇంకా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఈ చట్టాన్ని ప్రజలు అందరికంటే గొప్పవాళ్ళు న్యాయమూర్తులు ప్రజలు. ఆ ప్రజలు కూడా చూస్తున్నారు. బుచ్చి చౌదరి గారు వయసు పెరిగి మళ్ళీ అంటే మీరు అప్పుడు నేను యువకుడు అంటారు. మీరు యువకుడే, కానీ ఈ మాటలు మంచి కాదని సందర్భంగా మనవి చేస్తాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ అధికారంలోకి వచ్చింది 19 నెలలు అయింది. యువకుడు అడుగుతున్నాడు, ఏది నా నిరుద్యోగ వృత్తి అని, దాని గురించి మాట్లాడు. మహిళ అడుగుతుంది, 18 ఏళ్ళు దాటితే నాకు నెల 1500 ఇస్తానన్నావు, ఏది నా 1500 నష్టపోయాను అడుగుతుంది, దాని గురించి మాట్లాడు. రైతు అడుగుతున్నాడు, పండిన పంట గిట్టుబాటు లేక యూరియా కోసం లైన్లో నుంచుని అగచాటు పడుతున్నాడే. ఏడాదికి 3 సిలిండర్లు ఉన్నావు, 6 ఇస్తానన్నావు, 1 ఇచ్చావు, ఏది దాని గురించి మాట్లాడు.